మినపట్లండి. వీటిని ఎలా వేయాలో చూద్దాం. మెత్తగా భలే వస్తాయి. పిండి ఈ విధంగా జారుడుగా కలపాలండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. చక్కగా అట్లు చాలా బాగా వస్తాయి. ఒక గ్లాసు మినపగుళ్ళు, 3 గ్లాసులు బియ్యం పిండి వేసి వీటిని శుభ్రంగా కడుక్కొని గిన్నె నిండా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ముందు రోజే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. మెత్తగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత రోజు పొద్దుటేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న వెంటనే ఇలా అట్టు గరిటతో పోసుకొని ప్యాన్ అంతా కూడా కలుపుతూ తిప్పుకుంటూ ప్యాన్ నిండా అట్టు ఈ విధంగా పామాలి. స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. మొదటట్టు కదా కొంచెం షేప్లెస్ వచ్చింది. కొంచెం అట్టు వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. అట్టు వేగింది ఎలా తెలుస్తుంటే అట్టు అడుగు భాగంలో అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది. అప్పుడు మనం 4 వైపుల నుంచి కూడా అట్టు తీసేసి తిరగేసుకుంటే మనకి అట్టు రెడీ అయిపోయింది. రెండో అట్టు కూడా వేసానండి, అది బాగా వచ్చింది. ఇది ఈ విధంగా మనం చట్నీతో కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి. అంతే, అట్టు రెడీ అయిపోయింది.